బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పెహల్గామ్ లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దానికి సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటు భద్రతా సిబ్బందికి సంబంధించి ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అత్యున్నత స్థాయి సమీక్ష చేశారు ప్రధాని మోదీ. ఇటు ఈ సమావేశానికి సంబంధించి త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ మంత్రి హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ కూడా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ కూడా మోదీ చెప్తున్నారు. ఇటు సైన్యమే ప్లేస్ టైం చూసి జవాబు ఇస్తుంది, పెహల్గాం దాడికి సరైన సమాధానం ఇద్దామంటూ కూడా ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఇటు ప్రెజెంట్ సిచ్యువేషన్ పై అయితే ఆయన సమీక్ష చేశారు. ఇటు మోడీ దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ఇటు సైన్యమే ప్లేస్ టైం చూసి జవాబు ఇస్తుంది, అలాగే భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ కూడా ప్రధాని మోదీ ఈ సమీక్షలో చెప్పుకొచ్చారు. అలాగే చూసుకుంటే సైన్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. ఇటు ధీటుగా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఏదైతే పెహల్గామ్ లో భారీ ఉగ్రదాడి జరిపిందో దానికి సంబంధించి సైన్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, దీనికి సంబంధించి సైన్యమే వారికి ప్లేస్ టైం చూసి జవాబు ఇస్తుంది అంటూ కూడా ఇటు మోడీ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూసుకోవచ్చు ఇటు పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడి చేస్తుందో దానికి సంబంధించి ఇటు ధీటుగా మేము సమాధానం ఇస్తాము అంటూ కూడా ఇటు మోడీ సమీక్ష నిర్వహించారు. అసలు ఈ సమీక్షలో ఇంకా ఆయన ఏమేమి వ్యాఖ్యలు చేశారు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? సాయంత్రం హై లెవెల్ మీటింగ్ జరిగింది. దీంట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా త్రివిధ దళాల మంత్రి, మరోవైపు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వీళ్ళంతా తీసుకెళ్లారు. ఇక 2 రోజుల క్రితమే ఇటు త్రివిధ దళాధిపతులకు సంబంధించిన మీటింగ్ కూడా రక్షణ శాఖ మంత్రితో జరిగింది. ఇటు బిఎస్ఎఫ్, మరోవైపు సిడిఎస్ సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఇద్దరితోనూ రక్షణ మంత్రి శాఖ మంత్రి సమావేశమయ్యారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో కూడా రక్షణ మంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో ప్రధానంగా వారి దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ప్రధానికి వివరించారు. ఇక ఈ రోజు త్రివిధ దళాధిపతులతో సమావేశమైన నేపథ్యంలో అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు దేశవ్యాప్తంగాను, ఇటు పాకిస్తాన్, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫర్దర్ భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైతే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మాకు పూర్తి విశ్వాసం ఉందనే నమ్మకాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని అణచివేయడం మా జాతీయ సంకల్పం అనేది ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఏదైతే ఈ యుద్ధానికి సంబంధించి సమయం చూసి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛిస్తున్నామో యుద్ధం అలాగే సైన్యమే ప్లేస్ చెప్తుంది. దానికి ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉగ్రవాద ఏరివేతకు సంబంధించి సైనికు ఫుల్ పవర్స్ ఇస్తున్నామనేది కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న పాకిస్తాన్ బోర్డర్ లో ఇటు పాకిస్తాన్ సైనికులు కానీ ఇండియన్ ఆర్మీ కానీ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. దానికి డ్యూటీగా భారత్ కూడా సమాధానం చెబుతూ ఉంది. కానీ దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి. పెహల్గామ్ లోని బైసరలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనకు సంబంధించి వారికి డ్యూటీగా సమాధానం చెప్పాలి అనే దానిపై మాత్రం ఇప్పటికీ ఒక కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. దీంట్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇంకొకటి మనం పాకిస్తాన్ లో చూసుకుంటే కనుక యుద్ధానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు మాకు సహకరించడం లేదనేది కూడా అక్కడ ఆర్మీ, అక్కడ ఉన్న ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు యుద్ధానికి సిద్ధమవ్వాలంటే పైకి ప్రగల్భాలు, లేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు యుద్ధాన్ని చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ వారికి కావాల్సినంత సైనిక బలం లేదు. అంటే సైనిక బలం లేకపోవడం కానీ ఒకరి పక్కన ఒకరికి సంబంధించి ఒక అభిప్రాయాలు సేకరణకు సంబంధించి కానీ ఒకరి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం అనేది ప్రధానంగా అక్కడ కొంత వివాదంగా మారింది. ప్రతిపక్షాలు యుద్ధానికి సంబంధించి సహకరించడం లేదు, భారత యుద్ధానికి సంబంధించి సహకరించడం లేదు. మరోవైపు అంతర్యుద్ధం అనేది పాకిస్తాన్ లో కొనసాగుతోంది. ఒకవైపు బిఎల్ఏ బలుచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు
తెహరీక్ మహమ్మద్ సంబంధించిన మరొక ఉగ్రవాద సంస్థ. ఇద్దరు కూడా పాకిస్తాన్ పై దాడి చేస్తున్నాయి. అంతర్గతంగా అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇక్కడ అంతర్యుద్ధం సంబంధించి లోకల్ ఉన్న వారితో ఫైట్ చేయాలా, ఇటు భారతదేశంతో ఫైట్ చేయాలో తెలుసుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి సహకరించని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ అందుబాటులో లేకపోవడం, పాకిస్తాన్ ప్రధానమంత్రి అస్వస్థకు గురై ఆసుపత్రి పాల్గొవడం, ఆర్మీ మేజర్లందరూ కూడా రాజీనామా చేసి విదేశాలకు పారిపోవడం, ఇటు సైనికులు కూడా భారత్ తో యుద్ధం చేసి గెలవలేమనే భయంతోనే దాదాపు 1200 మంది సైనికులు కూడా రాజీనామా చేయడం. ఇదంతా కూడా పాకిస్తాన్ వైపు చూస్తుంటే ఇక్కడ మాత్రం భారత్ లో మొత్తం పూర్తి స్వేచ్ఛ అంతా కూడా వివిధ దళాలకు ఇస్తున్నామనేది కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ తెలియజేశారు. కాబట్టి ఫుల్ పవర్స్ అనేది భారత ప్రభుత్వం సైనికులకు మొత్తం త్రివిధ దళాలకు ఇస్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా భవిష్యత్తులో యుద్ధం ఏ విధంగా ఉంటుందనేది ఊహించడానికే భయం వేస్తుందన్నట్లుగా పాకిస్తాన్ ఆలోచిస్తున్నట్టు దానిలో భాగంగానే అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు. దానికి కారణమే ప్రధానమంత్రి ఆసుపత్రిలో అస్వస్థకునే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆర్మీ చీఫ్ ఇప్పటి వరకు అందుబాటులో లేరు. ఇటు ఆర్మీకి సంబంధించిన మేజర్లు సైనికులందరూ కూడా రాజీనామా చేసి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన సమావేశం ఏదైతుందో దీంట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి స్వేచ్ఛ అంతా కూడా మా త్రివిధ దళాధిపతులకు ఇస్తున్నాం, త్రివిధ దళాలకు ఇస్తున్నాము, సైన్యము ఎగురాదుల ఏరియాలకు సంబంధించి వారే కీలక నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో తెలియజేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నరేంద్ర మోడీ అయితే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే పెహల్గాంలోని ఉగ్ర దాడి జరిగిందో దానికి ధీటుగా బదిలిచ్చేందుకు ఇటు భద్రతా దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చాము, అంతా కూడా దాడికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇటు మోడీ అయితే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సైన్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, వారే టైం ప్లేస్ చూసి ధీటుగా బదులిస్తారు అన్నట్లుగా కూడా ఇటు జవాబిస్తుంది అన్నట్లుగా కూడా మోదీ చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఉగ్ర దాడికి సంబంధించి పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీకి సంబంధించిన కొంతమంది సిబ్బంది కూడా అక్కడ ఉన్న వారంతా కూడా ఇప్పటికే వాళ్ళ జాబ్స్ కి రిజైన్ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. పెహల్గాం దాడికి నిరసనగా అయితే దాడికి ప్రతిదాడి చేసేందుకు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే సమీక్ష సమావేశం నిర్వహించి ఇటు అందరికీ కూడా నేను స్వేచ్ఛనిస్తున్నాను, మీరే టైం అలాగే ప్లేస్ చూసి మరి దాడి చేయండి అంటూ కూడా మోడీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.